హలో టీమ్, దిస్ ఇస్ డీపీ ఫ్రమ్ డీపీ ద ట్రేడర్. సో, ఈరోజు మనం ఏంటంటే ఎక్స్ఐ యూఎస్టీలో అంటే గోల్డ్‌లో మనం ట్రేడ్ చేయడానికి అట్‌లీస్ట్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయినా లేదా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేయడానికి ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్తాననమాట. సో, ఇది మెయిన్‌గా ఏంటంటే లిక్విడిటీ బేస్ మీద ఉంటదనమాట. అంటే మీకు చాలా మందికి వినుంటారు ఐసీటీ కాన్సెప్ట్స్, ఎస్ఎంసీ తెలిసిన వాళ్ళు మీకు క్లారిటీగా తెలుసు. బై సైడ్ లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ ఉంటదనమాట బేసిక్‌గా. దాన్ని చాలా డెప్త్ మీనింగ్ ఉంటది. బట్ సింపుల్‌గా అసల కోర్ పాయింట్ చెప్తాను. సో, ఎలా ప్లాన్ జేసుకోవాలి? లిక్విడిటీ ఎక్కడుంటే ఎటు సైడ్ మూవ్‌మెంట్ ఇస్తది. ఎటు సైడ్ ఉంటే ఎటు సైడ్ తీసుకోవాలని చెప్తాను. బేసిక్‌గా మీకు అర్థమైతది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మీకు క్లియర్‌గా చూసుకుంటే గనక మీకు బై సైడ్ లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ అనే చాలా టాపిక్స్ ఉంటాయి. సో, అవి మనం బ్రేక్‌గా మాట్లాడుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే గనక లిక్విడిటీ గురించే చెప్తాను సింపుల్‌గా. మార్కెట్‌లో ఎప్పుడు గూడా ఒక 2 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్‌లో ఏంటంటే ఈక్వల్ హైస్ ఉన్నాయనుకుంటే ఓకే. మార్కెట్‌లో ఈక్వల్ హైస్ ఉన్నాయంటే అది లిక్విడిటీ ఏరియా. ఓకే. లేదా ఈక్వల్ లోస్ ఉన్నాయంటే అది లిక్విడిటీ ఏరియా. లేదా మల్టిపుల్ హైస్ ఉన్నాయంటే అదంతా లిక్విడిటీ ఏరియా. లేదా మల్టిపుల్ లోస్ అలా మార్కెట్‌లో ఉన్నాయంటే అదంతా లిక్విడిటీ ఏరియా. లిక్విడిటీ ఏరియా ఏంటి అంటే లిక్విడిటీ అంటే చెప్తున్నాను చూడండి. మార్కెట్ ఈ హైస్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ఫాల్ ఉంటది. ఇక్కడ మన ఎంట్రీ. ఓకే. ఇప్పుడు ఇక్కడుంది కదా! ఈ లోస్ కలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి ఎంట్రీ ఉంటది. ఇది మన ఎంట్రీ. ఓకేనా? ఈ హైస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంట్రీ ఉంటది. ఈ లోస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంట్రీ ఉంటది. సో, ఇలాగా హైస్ అండ్ లోస్ బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ ఫైండ్ ఔట్ చేస్తామనమాటే. సో, దీన్ని ప్రాపర్‌గా లిక్విడిటీ అంటామనమాట. సో, ఇది బేసిక్ కాన్సెప్ట్ నేను చెప్పాల్సింది. సో, ఇది మనం కొంచెం మనం ఈ చార్ట్‌లో ప్లాన్ చేసుకుందాం. ఓకే. సింపుల్‌గా నేను యాక్చువల్‌గా ఏంటంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాను. నీకు ఏ ప్రిఫర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసుకోండి. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాను. మీకు ఏ ప్రిఫర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసుకున్నా దట్స్ యువర్ చాయిస్ అనమాట. క్లియర్‌గా చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఏరియా కనిపిస్తుందా? సో, ఇదంతా కూడా లిక్విడిటీ అనమాట. సో, క్లియర్‌గా చూసుకున్న ఆల్‌మోస్ట్ చాలా హైస్ ఉన్నాయి. ఇదొక హై, ఇదొక హై, ఇదొక హై అంటే చాలా ఉంది. సో, మార్కెట్ మీరు చూసుకుంటే గనక వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని చూసారా ఇక్కడ మార్కెట్‌లో? సో, ఎప్పుడైతే ఇలాంటి కరెక్షన్ వచ్చిందనుకో మొత్తం అన్ని కలెక్ట్ చేసుకుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ ఎక్కడికి? టార్గెటింగ్ టు ద డౌన్ సైడ్. ఈ లిక్విడ్ కలెక్ట్ చేసుకుంటే డౌన్ సైడ్ టార్గెట్. మీకు ఇంకా చూస్తాను చూడండి. ఇంకా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకుంటే గనక ఈ ఈక్వల్ లోస్ కూడా ఈ ఈక్వల్ హైస్ కూడా మనకి ఇంపార్టెంటే. ఎగ్జాక్ట్‌గా ఈక్వల్ హైస్ ఈ రెడ్ క్యాండిల్ కలెక్ట్ చేసుకుంది. మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా. సో, మీరు క్లియర్‌గా చూసుకుంటే గనక ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది ఏరియా. ఇది కూడా కొంచెం లిక్విడిటీ. అంటే మార్కెట్‌లో చూసుకున్న సీరీస్ ఆఫ్ ఈక్వల్ హైస్ ఉన్నాయి. సో, ఇది కూడా లిక్విడిటీయే. మార్కెట్ ఈ సీరీస్ ఆఫ్ ఈక్వల్ హైస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఉంటదనమాట. కన్ఫర్మేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ లేదా అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ సంథింగ్ లైక్ వాటెవర్ ఇట్ మే బి. అది తీసుకొని ఈ లోకి టార్గెట్. మనకి లిక్విడిటీ హై తీసుకుంటే లోకి ఈజీగా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి. మీకు మళ్ళా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఇదంతా క్లియర్‌గా చూడండి. ఇదంతా ఏంటి చాలా మంది సపోర్ట్ అనుకున్నారు కదా! దిస్ ఈజ్ వాట్ అంతా గూడా మీకేంటంటే లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఇక్కడ బై చేసిన వాళ్ళు, ఇక్కడ బై చేసిన వాళ్ళు, ఇక్కడ బై చేసిన వాళ్ళు, ఇక్కడ బై చేసిన వాళ్ళు, ఇక్కడ బై చేసిన వాళ్ళు. ఇవాళ స్టాప్ లాస్‌లన్నీ గూడా ఏడుంటాయంటే ఈడనే ఉంటాయి. సో, ఇప్పుడు మార్కెట్ ఏమైందంటే ఎగ్జాక్ట్‌లీ వీళ్ళ స్టాప్ లాస్‌లన్నిటిని కూడా చూడండి. ఈ స్టాప్ లాస్‌లన్నిటిని కూడా మొత్తం గూడా ఇక్కడ మార్కెట్ కలెక్ట్ చేసుకుంది. కలెక్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్‌లో ఒక రివర్సల్ ప్యాటర్న్ వచ్చింది. సో, ఇట్లాగా మార్కెట్ అనేది ఏంటంటే లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నదంటే ఈజీగా ఎంట్రీ వస్తది. మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. క్లియర్‌గా చెప్పాల్సింది ఏంటంటే ఓకేనా. మీరు ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఈ పైన సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. టార్గెట్ ఎక్కడికి? ఓకేనా. సో, టార్గెట్ ఎక్కడికి అంటే మన అప్ సైడ్ అన్నమాట క్లియర్‌గా. ఓకే. మీరు క్లియర్‌గా చూడండి. ఇక్కడ మీరు బై చేసిన దానికి టార్గెట్ చూడండి ఎంత హై వరకు వెళ్ళిందో. ఓకే. అంటే బాటమ్ లిక్విడిటీ మొత్తం కలెక్ట్ చేసేసుకుందంటే టాప్‌కి వెళ్తదనమాట మార్కెట్. సో, హియర్ యూ కెన్ సీ ఇక్కడ కూడా మీకు లిక్విడిటీ చాలా ఉంది. సో, మీరు క్లియర్‌గా చూసుకుంటే గనక ఈ స్వింగ్ హై లిక్విడిటీ ఇక్కడ చూడండి. ఈ చిన్న స్వింగ్ హై లిక్విడిటీ ఇది కలెక్ట్ చేసుకుంది కిందకొచ్చింది. మొత్తం ఇక్కడ చూసుకుంటే చిన్న లిక్విడిటీస్‌ని మార్కెట్ ఇక్కడ కలెక్ట్ చేసింది అప్ సైడ్ వెళ్ళింది. చిన్న లిక్విడిటీస్ కూడా మీకు పెద్దగా చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా చూసుకుంటే గనక మార్కెట్ ఏందంటే, ఈ చిన్న స్వింగ్ హై లిక్విడ్ కలెక్ట్ చేసుకుందా, డౌన్ సైడ్ ఫాల్ అయిందా, ఇక్కడ చిన్న ఈ స్వింగ్‌లో కలెక్ట్ చేసుకుందా, మళ్ళా అప్ సైడ్ వెళ్ళిందా. ఇక్కడ చూసుకొని ఇదంతా కూడా సిరీస్ ఆఫ్ ఈక్వల్ హైస్ అన్నమాట మార్కెట్‌లో. సో, ఈ సిరీస్ ఆఫ్ ఈక్వల్ హైస్ అనేది మార్కెట్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంది. కలెక్ట్ చేసుకున్న టార్గెట్ అనేది అక్కడికి ఈ ఈక్వల్ లోస్ వరకు. ఎగ్జాక్ట్‌లీ చూడండి టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా ఫాలో అవుతుందో చాలా మంది ఫాలో అవుతుంటే గనుక మనకి లాసెస్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ ఫాల్ వచ్చిందో
ఇక్కడ కూడా మీరు క్లియర్‌గా చూసుకుంటే లిక్విడిటీస్ ఉంటాయి. సో, ప్రాపర్‌గా చూసుకుంటే గనక మీరు ప్లాన్ చేశారంటే ఇక్కడొక చిన్న లిక్విడిటీ ప్లాన్ చేసుకొని, లిక్విడిటీ స్వీప్ తీసుకొని, మన డౌన్ సైడ్ కూడా మన ప్రాఫిట్‌నయితే బుక్ చేసుకోవచ్చు. మార్కెట్ అనేది ఇక్కడ చూడండి సైడ్ వేస్‌లో మనకు ప్రాఫిట్ వస్తది. అప్ సైడ్ ఎళ్ళినా మనకు క్లారిటీగా స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని ప్రాఫిట్ తీసుకోవచ్చు. సైడ్ వేస్‌లో కూడా ఎవ్రీ స్వింగ్ హై, స్వింగ్ లో దగ్గర తీసుకోవచ్చు. ఈవెన్ డౌన్ సైడ్ వచ్చినా కూడా లిక్విడిటీ బేస్ చేసుకొని తీసుకోవచ్చనమాట. సో, క్లియర్‌గా ఏంటంటే లిక్విడిటీ ఐడెంటిఫై చేస్తే స్వింగ్ హై, స్వింగ్ లోస్‌ని అక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటే ఈజీగా మనకి ప్రాఫిట్ వస్తది. అదేవిధంగా సెషన్స్ ఏషియన్, లండన్, న్యూయార్క్ ఈ సెషన్స్ దగ్గర కూడా మీకు లిక్విడిటీ అయితే ఉంటది. సో, ఈ విధంగా లిక్విడిటీ నేర్చుకోండి.